గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అసలు విషయం చెప్పాల్సిన బాధ్యత నా మీద పడింది అంతా నా కర్మ ఏంటండి ఏమైంది ఏంటి విషయం విషయం అంటున్నారు మీ అబ్బాయిని ఎవరో నడి బజార్లో మెడ మీద నరికారు కడుపులో పొడిచారు అయ్యో భగవంతుడా ఒరే అభి ఏంట్రా అంటున్నారు చూడండమ్మా మీ అబ్బాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు వెళ్ళి చూస్తారు లేకపోతే అతను సావని అని వదిలేస్తారు మీ ఇష్టం అయ్యో సుబ్రహ్మణ్యం ఏమైందిరా నీకు ఎక్కడున్నావురా నువ్వు ఉండమ్మా సార్ ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా ఎవరు సార్ వాడిని నరికింది అవన్నీ నన్ను అడగొద్దు అతను మీ తమ్ముడని మాత్రమే నాకు తెలుసు ఆపరేషన్ చేస్తేనే అతను బతుకుతాడు అంటున్నారు ముందెళ్ళి కాపాడుకునే దారి చూడండి అయ్యో నేనే నా కొడుక్కి శాపాలు పెట్టానే నా శాపాలే వాడికి తగిలాయా నా
నా పాపానికి నాకు ఇలా జరగాల్సిందే. అయ్యో నాయనా సుబ్రహ్మణ్యం. ఊరుకోండి అత్తయ్య, అతనికి ఏమీ అవ్వదు, మీరు ఊరుకోండి. ఊరే అభి, వెళ్దాం పదరా. నీ తమ్ముడికి ఏమైందో వెళ్ళి చూద్దాం పదరా. వాడిని ఎలాగైనా కాపాడుకుందాం, రారా. అమ్మా నువ్వేం కంగారు పడుకో, వాడికి ఏం కాదులే. ఇదిగో చూడు, ఒకసారి ఇలా రా ప్లీజ్. ఇదిగో మీ తమ్ముడు వైష్ణవి హాస్పిటల్లో ఉన్నాడు, వెంటనే ఆపరేషన్ చేయాలట. చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఏం ప్రయోజనం? నువ్వు అర్జెంటుగా వెళ్తేనే మీ తమ్ముడిని కాపాడుకోగలవు. త్వరగా వెళ్ళు, ఓకే? రండమ్మా వెళ్దాం. మనం ఇంట్లోకి వచ్చేసాం అనుకో, ప్రశాంతంగా సంతోషంగా గడపచ్చు. ప్రేమ అందిస్తాను, అనురాగం పంచుతాను, ఆప్యాయతను అంకితం ఇస్తాను, సుఖం సంతోషం నీ సొంతం చేస్తాను. నిజంగానా? ప్రామిస్. డాక్టర్ గారు, ఏమా ఆయనకి ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. మేము అనుకున్న దానికంటే కండిషన్ చాలా విషమంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే అతన్ని కాపాడడం చాలా కష్టం. డాక్టర్ గారు, తొందరగా ఆపరేషన్ చేయండి. ఆపరేషన్కి 2 లక్షల పైనే ఖర్చు అవుతుంది. ఇనీషియల్ అమౌంట్ పే చేయండి, మేము ఆపరేషన్కి రెడీ చేస్తాం. 2 లక్షలా? అదేంటమ్మా అలా ఆశ్చర్యపోతున్నావు? డబ్బు ఏర్పాటు చేయలేదా? నా దగ్గర అంత డబ్బు లేదు సార్. నేను ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తాను. ఆయన్ని కాపాడండి ప్లీజ్. రెడీ చేస్తావా? ఎప్పుడు? నేను ఎప్పుడు చెప్పాను నీకు? ఈ హాస్పిటల్లో డబ్బు కాస్త ఎక్కువగానే ఖర్చు అవుతుందని ముందే చెప్పానా? డబ్బు గురించి మీరేం ఆలోచించొద్దు డాక్టర్ అన్నారు. ఇప్పుడు వచ్చి ఎలాగైనా ఏర్పాటు చేస్తానంటావేంటమ్మా? ఆయన ప్రాణాలు ఎలాగైనా కాపాడండి డాక్టర్. మీ చెల్లెలు లాంటిదాన్ని అనుకోండి, సాయం చేయండి డాక్టర్. అంత డబ్బు ఎవరు సహాయం చేయరమ్మా. నువ్వు లేవు అంటే అంబులెన్స్ అరేంజ్ చేస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. డాక్టర్, చాలా సీరియస్ గా ఉంది అంటున్నారు. ఇంకా ఆలస్యం అయిపోతే ప్రమాదం కదా డాక్టర్. అఫ్ కోర్స్ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్. మహా అయితే 1 గంట బతకచ్చు. మీరు తొందరగా తీసుకెళ్తే అతను కాపాడుకోవచ్చు. డిలే చేస్తే అతని ప్రాణానికే ప్రమాదం. ఇక్కడ డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారు, లేదంటే మీ ఇష్టం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు కదే, ఏం చేసావే వాణ్ణి? నేను ఆయన బండి మీద వెళ్తుంటే ఎవరు పొడి చేశారు. ఆ పొడిచిన వాడెవడు? నిన్ను పొడవలేదా? నిన్ను వదిలేసి వాణ్ణి పొడిచాడా? నువ్వు చచ్చినా బాగుండేది, పీడ వదిలేది. చూడరా చూడు, ఇంత జరిగినా దయ్యల్లా ఎలా నిల్చుందో చూడు. నాకు అనుమానంగా ఉందిరా, ఇదే పొడిచుంటుందిరా. ఏయ్, ఎక్కడే నా కొడుకు? చెప్పవే. అడిగేది నిన్నేనే, అలా శవల్లా నుంచున్నావంటే చెప్పు. ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారు? ఇది మీ ఇల్లు అనుకున్నారా, హాస్పిటల్ అనుకున్నారా? సార్ సుబ్రహ్మణ్యం అని. మీరెవరు? నేను వాడు అన్నేనండి. చూడండి, మీ తమ్ముడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఈవిడేమో డబ్బు లేదంటోంది. డబ్బు నేను కడతాను సార్,
వెంటనే ఆపరేషన్ చేయండి సార్. సరే, అయితే అడ్వాన్స్గా కొంత డబ్బు కౌంటర్లో కట్టండి. ఎక్కడుంది సార్? గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఓకే సార్, ఇప్పుడే కడతాను. డాక్టర్ గారు, నేను మా అబ్బాయిని చూడొచ్చా? ఇప్పుడు కుదరదమ్మా, ఆపరేషన్ చేసిన తర్వాత చూడండి, సరేనా? ఏయ్, ఇంకా ఇక్కడే నుంచున్నావేంటే? సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే నా కొడుకుని హాస్పిటల్ పాలు చేసావు కదే. పోవే, సంతోషంగా గంతులేవే. అత్తయ్య, నేను వారిని చూసి నువ్వు ఇక్కడే ఉంటే వాడు ప్రాణాలతో ఉండడే. అత్తయ్య, పోవే అవతలికి పో. అత్తయ్య, అత్తయ్య, పో. ఎవరే నీకు అత్తయ్య? నిన్ను కట్టుకున్న వేళ విశేషం వాడు ప్రాణాల మీదకి వచ్చింది. ఇంకా ఎందుకున్నావే? పోయి ఇక్కడి నుంచి పోవే. పో, పోవే. వాడు చావు కళ్ళారా చూద్దామనా ఇంకా ఇక్కడే నుంచున్నావు? పోవే, పోటుంటే పోవే, పో. నువ్వు బయటికి పోకపోతే నా కొడుకు పోయేటట్టున్నాడే. నా కళ్ళ ముందు నిలబడుకో. ఇంకా ఇక్కడే నిల్చుంటే చంపి పారేస్తాను. పో ఇక్కడి నుంచి, పోవే, పో, పోవే, పో. అమ్మా, ఎందుకమ్మా అమ్మాయిని కొడుతున్నావు? కొట్టడం ఏంట్రా? నరికి పోగులేయాలి. ఎరా, వాడిని పొడుస్తుంటే ఇది తమాషా చూస్తూ నిల్చుందా? అంత ప్రేమ గలదే అయితే వాడికి అడ్డుపడాలి కదా. దాన్ని ఒక పోటు పొడిచేవాడు కదా, దానికి ఒక్క గాయం కూడా కాలేదు. ఇప్పుడు చూడు, తొంగేడుపులు ఏడుస్తుంది. వాడు చచ్చినా పర్వాలేదని ఇది బొమ్మలా ఎలా కదలకుండా నుంచిందో చూడు. డబ్బు కట్టి కాపాడుకునేది మనం, వేడుకు చూసేది ఇదా? ఏయ్, దరిద్రపు కొంపలో పుట్టిన దరిద్రపు దానా, డబ్బు లేకపోయినా నిన్ను కట్టుకున్నాడు. వాడు చస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండడానికా ఇక్కడ నిలబడ్డా? వాడు ప్రాణాలతో బతికి బయటపడ్డా లేక ప్రాణాలు పోగొట్టుకున్నా వాడు నా కొడుకు. నీకే హక్కు లేదు. ఛీ, పోవే బయటికి. డబ్బు లేకుండా వెళ్తున్నావే? కొంచెం ఉండండి, ఇప్పుడే వస్తాను. నాన్నా, నానమ్మా. పిన్ని, డబ్బులుంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. అయినా ఏంటి పిన్ని ఇలా చేసావు? సాయం చేస్తావని ముందుకు నీకు ఫోన్ చేశాను, ఎందుకు ఫోన్ పెట్టేశావు? నేనెందుకే నీకు సాయం చేయాలి? ఏ, నువ్వు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి నీకు సాయం చేయడానికి నేనేమన్నా నీ ఇంటి పని మనిషిని అనుకుంటున్నావా? ఆ టైంలో నువ్వే దేవుడు అనుకుని కొంచెం సాయం చేయమన్నాను. ప్రాణాలు పోతున్నాయన్నా కూడా సాయం చేయవా నువ్వు? నేనంటే కోపం అని తెలుసు, కానీ అవన్నీ ఈ టైంలోనా? నువ్వు నన్ను ఎన్నో బాధలు పెట్టావు, ఇంట్లో నుంచి గంటేశావు. ఇంకా కోపం ఉంటే నీకు తోచింది చేయి, ఓర్చుకుంటాను. కానీ ఆయన నీకు ఏం అన్యాయం చేశారు? ఎందుకు ఇలా చేశావు? ఏంటి, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా? నాటకం? ఇల్లు చూసుకునే సత్తా లేదు గాని ఆ బెంకం మాటలు దేనికే? అద్దె డబ్బులు కట్టే గతి లేదు గాని వాడు పొడిచాడు వీడు పొడిచాడనే అబద్ధాలు దేనికే? ఆహా, ఏంటి 14 దోరబంధాలు, 10 కిటికీలు, 25 మంది ఉండొచ్చా? ఇలాంటి కోతలు కోసినప్పుడే అవన్నీ అబద్ధాలని నాకు తెలిసే. ఆయన ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇల్లు చూడ్డానికి వెళ్తుంటేనే ఇలా జరిగింది. అయ్యో, ఇల్లు చూసుకొని పోవాలి కదమ్మా. అబ్బే, అలాంటిదేమీ లేదు. సార్కి పని పాట లేదు, బలాదూరు తిరుగుడు. ఇల్లు తీసుకుంటే అద్దె ఎలా కడతారు? బియ్యం పసుపు కొనుక్కొని కాపురం ఎలా చేస్తారు? అందుకే ఈ నాటకం అంతా ఆడి వాడి ఇక్కడే పడుకునేలా చేస్తే కడుపులో చల్ల కదలకుండా ఓ సంవత్సరం పాటు అప్పనంగా మేసేయొచ్చనే కదా ఈ నాటకం అంతా. ఆయనేమో ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వేమో నాటకం అంటున్నావు. ఇదిగో చూడు, రక్తం చూడు. ఏంటి, ఇది రక్తమా? ఇది మరో నాటకమా? అంటే నాటకవాడి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? వాడు నీ మెళ్ళ తాళి కట్టినప్పుడే చచ్చిన వాడితో సమానమే. వాడిని మళ్ళీ ఎందుకు చంపుతావే? ఒకవేళ నిజంగా వాడిని ఎవరైనా పొడిచినా నేను ఆవగించంత సాయం కూడా చేయను. అయినా ఊరకొక్క కాపదొస్తే కార్పొరేషన్ ఫోన్ చేయాలి కానీ నాకెందుకే ఫోన్ చేస్తావు? నీకు మనసు లేకపోయినా పర్వాలేదు, నాన్నతో మాట చెప్పుండకూడదు.
నేనెందుకు చెప్పాలి నేనెందుకు చెప్పాలి? దెబ్బతున్న కుక్కలు రోడ్డు మీద 1000 ఉంటాయి. వాటన్నింటిని కాపాడమే నా మొగుడు ఉద్యోగం అనుకుంటున్నావా? అనాథ పిల్లల్ని చూస్తే కూడా నాకు అయ్యో పాపం అనిపిస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకు కొంచెం కూడా పశ్చాత్తాపం కలగడం లేదే. మీ మీద అసహ్యం వేస్తోంది. నీతో మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. పోవే ఇక్కడి నుంచి. ఏమైందమ్మా? ఏంటమ్మా మొహాలా ఉంది? ఏమైంది? ఇల్లు చూసి వస్తుంటే వారి మీద కత్తితో దాడి చేసి పొడి చేశాడు నాన్న. అయ్యయ్యో, ఏమైంది? అసలు ఏమైంది శ్రావణి? ఎవరు పొడిచారు? ఎందుకు పొడిచారు? సుబ్రహ్మణ్యానికి ఏం కాలేదు కదా? ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని డాక్టర్ అన్నారు నాన్న. భగవంతుడా, సుబ్రహ్మణ్యాన్ని కాపాడు తండ్రి. అమ్మా, నువ్వు కాస్త ఆగు. అలాంటి పరిస్థితుల్లో అతను అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా? వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నా కొడుకు నేను కాపాడుకుంటానని నన్ను అక్కడ ఉండనివ్వకుండా బయటకు గెంటేసింది నాన్న. ఆవిడెవరమ్మా నిన్ను తరవేయటానికి? అతను నీ భర్త. నీ తర్వాతే ఎవరైనా. నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. రామ్మా వెళదాం. వద్దు నాన్న, పేదింటి ఆడపిల్లలు పెళ్లి చేసుకోకూడదు. వారిని కాపాడుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. 2 లక్షలు ఆవిడే కట్టింది. దరిద్రపు దానికి మొగుడెందుకే, వాడిని రక్షించలేనిదనివి ఇక్కడ ఎందుకే అని గెంటేసింది. నా మాట వినమ్మా. రామ్మా వెళదాం. డబ్బు లేనోళ్ళకి భర్తలు లేరా? సంసారాలు చేయటం లేదా? ఆవిడ చెప్పే న్యాయం ఎక్కడా లేదు. పద్మ, నువ్వు కూడా రా, వెళదాం. ఆవిడ రాదు నాన్న. హాస్పిటల్ నుంచి నేను 2 సార్లు ఫోన్ చేశాను. నా భర్తని కాపాడడానికి సాయంగా రమ్మన్నాను. ప్రాధేయపడి అడిగాను నాన్న. తనేం మాట్లాడలేదు. నీకు ఫోన్ ఇమ్మన్నాను, అది కూడా ఇవ్వలేదు. నువ్వు శ్రావణి ఏదిని అడగడం, నానమ్మ గుడికి తీసుకెళ్ళమండం నాకు అన్ని వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవిడ ఫోన్ పెట్టేసింది. ముందు వెళ్ళి అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దాం పదా. రామ్మా వెళదాం. నేను రాను నాన్న. నేను వారిని అలా చూడలేను నాన్న. వారి నవ్వు మొహమే నా కళ్ళలో కదులుతోంది. వారిని మరోలా చూడలేను నాన్న. శ్రావణి, అల్లుడి గారికి ఏం కాదమ్మా. నువ్వు రా. ఈ పాటికి ఆపరేషన్ జరిగే ఉంటుంది. క్షేమంగానే ఉండుంటారు. కళ్ళు తెరిచిన వెంటనే నిన్ను చూస్తే అతను బాధంతా మర్చిపోతాడమ్మా. రా. అమ్మా, అల్లుడు గారికి ఏం కాదు కదా? అందరికీ ధైర్యం చెప్పేవాడివి నువ్వే ఇలా అయిపోతే ఎలాగరా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. పద శ్రావణి, ఆ బట్టల నిండా నెత్తురే ఉంది. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురా, వెళదాం. భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేశావు? సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే నా కొడుకుని వాడెవడో ఇలా వచ్చి కత్తితో పొడవడం ఏమిటి? వీడిలా మంచం మీద పడుకోవడం ఏంటి? వాడి నుదుటి మీద ఇలాంటి రాత రాసావేంటయ్యా? నేనేం పాపం చేశాను? అత్తయ్య, ఊరుకోండి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఎలా ఊరుకోమంటావే? సంతోషంగా తిరిగేవాడి మీద నేనే నోరు పారేసుకున్నాను. నేనంటే అంతులేని ప్రేమ చూపించేవాడు. కన్న కొడుకని కనికరం లేకుండా శాపనార్థాలు పెట్టాను. అవి తగిలే
వాడికలా అయింది. ఏడోకండి అత్తయ్య. పిల్లలు తప్పు చేస్తే ఎవరైనా అలాగే తిడతారు. అమ్మ శాపం పిల్లలకి తగులుతుందా? అవి తగిలే వాడికలా అయింది. వాడిని చావుమని శపించాను. నాకు మంచి చావు రాదే, వచ్చిన ఆత్మశాంతి ఉండదు. ఇందులో మీ తప్పేం లేదత్తయ్యా. కట్టుకున్నది మంచిదైతే అతనికి ఇన్ని కష్టాలు వచ్చుండేవి కాదు. దాని మీద కోపంతోనే ఇలా ఎవరో చేసుంటారనిపిస్తోంది. దాన్ని కట్టుకున్నాడు. ఎక్కడలేని కష్టాలు వీడికి చుట్టుకున్నాయి. ఇక్కడ వీడు చావు బతుకుల్లో ఉంటే అది పెత్తనాలకు వెళ్ళింది. అదసలు ఆడదేనా? అత్తయ్య, అది మళ్ళీ వచ్చింది.